వెల్కమ్ టు తెలుగు కల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు అందరికీ తెలిసిందే కదా, సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 29th అంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అయితే ఒకేసారి అటు యుఎస్లోను ఇటు ఇండియాలోను కూడా ఒకేసారి రిలీజ్ చేద్దామని చెప్పి మూవీ టీమ్ అంతా ప్లాన్ చేసుకుంది. మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ లైక్ ఎవ్రీ ఆడియన్కి మొత్తం ఎంటైర్ సరిపోదా శనివారం మూవీ టీం అయితే సినిమా ఇది, మా కథ ఇది, సో పలానా కుర్రాడు ఉంటాడు, వాడికి ఎక్కువ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, అయితే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట వల్ల ఏదో ఒక రోజుని చూస్ చేసుకోమంటే శనివారం చూస్ చేసుకుంటాడు. ఆ శనివారం చూస్ చేసుకోవడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా తను డీల్ చేశాడు అన్నది మాత్రం తెర మీద చూడాలని చెప్పి ముందు నుంచి టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం అయితే మనం చూస్తున్నాం. సో యాజ్ యూజువల్ సినిమా ఎగ్జిక్యూషన్లో వీళ్ళు చెప్పిన పాయింట్ తప్ప వేరేది ఏది అయితే వాళ్ళు ఓవర్ బోర్డ్కి అయితే వెళ్ళలేదు. మరి ఈ సినిమాని మనందరి ముందుకి డైరెక్ట్ చేస్తూ తీసుకొచ్చిన వారైతే వివేక్ ఆత్రేయ, అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారు టీవీవి దానయ్య గారు. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే నాని, సాయి కుమార్, ప్రియాంక, అజయ్ ఘోష్ అండ్ హర్షవర్ధన్, అలీ, విశ్వ అండ్ ఇక చాలామంది ఉన్నారు. సో చాలా కాస్టింగ్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అండ్ మెయిన్ థింగ్ మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగుంది. సెంటిమెంట్ పరంగా చూసుకుంటే మదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుందండి. యాజ్ యూజువల్ నాని ఎమోషనల్ సీన్స్కి పెట్టిందే పేరు, ఏడిపించేస్తూ ఉంటాడనమాట. ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో మనందరికీ తెలుసు ఏమంటారు, ఇది ఏదైతే ఊరుందో, ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా, సోకులపాలెం ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ దయా అన్నవాడు సో వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్, కోపము అవన్నీ తీర్చుకుంటూ ఉంటాడనమాట. సో అలాంటి వాళ్ళని ఎలా కాపాడాడు, అసలు ఎందుకు ఈ శనివారాన్నే చూస్ చేసుకోవడానికి ఏం రీజన్ ఉందన్నది కూడా మనం తెర మీద చూస్తేనే బాగుంటుందండి. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీ స్పాయిలర్స్. కాకపోతే ఒక చిన్న స్పాయిలర్ చెప్తాను. ఇందులో మన హీరోయిన్ ప్రియాంక ఎవరైతే ఉందో తన చారులత క్యారెక్టర్ ప్లే చేస్తుంది. మన హీరో పేరు వచ్చేసి సూర్య. అయితే చారులత అసలు పేరు అందులో కల్లు అని ఉంటుంది. కల్లు ఈజ్ సూర్యాస్ మరదలు అనమాట. అది లాస్ట్ వరకు తెలీదు. సో ఎలా ఏంటి అన్నది ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుందని చెప్పి చాలా వరకు మనం చూసుకుంటే కనుక గ్యాంగ్ లీడర్ వైబ్స్ అయితే కనిపిస్తాయి. వాళ్ళిద్దరు డ్రెస్సింగ్ కానీ అదంతా కూడా న్యాచురల్గానే ఉంటుంది. లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా ఉంటుందండి. సో సినిమాలో ఎక్కువ శాతము బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, జేక్స్ బెజాయ్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు నిజంగా సినిమాని అల్టిమేట్గా చూపించిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడుతుంటే ధన్ 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 మన అస్సలు మామూలుగా లేదని చెప్పొచ్చు. ఇందులో అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మన మురళీ శర్మ గారు కూడా అద్భుతంగా నటించారండి. మురళీ శర్మ గారు అండ్ ఎస్జే సూర్య గారు అన్న తమ్ముళ్ళు, ఇద్దరికి ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటుంది. దానివల్ల మన ఎస్జే సూర్య గారు అలా తయారవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మురళీ శర్మ గారు అనమాట. అలా ఎందుకు తయారయ్యారు, ఎందుకు వాళ్ళ అన్నయ్య మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ని సోకులపాలెం ప్రజల మీద చూపిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు సినిమా చూడాల్సిందే. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుందండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళొద్దు. సింపుల్గా నో ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే మాత్రం సినిమా మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అన్ని పాత్రలు అందరూ చాలా బాగా నటించారు. సో ఈ వీకెండ్ మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కనుక ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ గో ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ సరిపోదా శనివారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ ఫాలో తెలుగు కల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.